మీరు చెప్పండి. ఇప్పుడు ప్రెజెంట్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిరుద్యోగుల్లో గావచ్చు, ఏదైనా బలహీన వర్గాల్లో ఎవరైనా గావచ్చు, ఒక నిరసన సెగ అనేది వస్తుంది. అయితే ఆ ఆ పరిణామాలను తాజాగా అసెంబ్లీ పరిణామాలు చూసుకుంటే, ఆయన ఈ జాబ్ క్యాలెండర్ చూసుకుంటే మీ ఉద్దేశం ఏంటి? ఈరోజు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఈ యొక్క ప్రభుత్వం అణచివేత ధోరణి కొనసాగిస్తూ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కాలే. చెప్పిన ఏ ఒక్క మాట కూడా మాట మీద నిలబడే పరిస్థితి లేదు ఈరోజు. పాత ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నదో ఇవి వాళ్ళ షెడ్యూల్ ఎన్ని జాబ్లు ఉన్నాయి, ఎన్ని ఇవ్వగలుగుతున్నాం అనే క్లారిటీ లేకుండా ఏదో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన ఏదో ప్రజలకి నిరుద్యోగులకి ఏదో సంతోషంగా చెప్పడమే కానీ ఎవరు కూడా సంతోషంగా లేరు. వాళ్ళు చెప్పుకోవడం తప్ప ప్రజలు ఎవరు సంతోషంగా లేరు. అంటే ఇప్పుడు తాజా పరిణామాలు చూసుకుంటే, అంటే ఒక తూతూ మంత్రంగా జాబ్ క్యాలెండర్ వదిలేరని కొంతమంది అంటారు. అయితే ఇంకొకటి ఏంటంటే, మేము మాత్రం హామీలు నెరవేర్చినాం అనేది ప్రభుత్వం వర్గాల నుంచి వస్తున్న స్పందన. ఈ రోజు వరకు ఏ ఒక్క హామీ 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ నెరవేర్చారు. ఆ గ్యారంటీ పరిస్థితి కూడా ఎలా ఉందంటే బస్సులలో తిరిగే వాళ్ళకి తెలుస్తుంది. ఆడవారికి కాకుండా మగవారికి ఎంత ఇబ్బందులు అవుతున్నాయో. ఇంతకుముందు ఆడవాళ్ళు ఇబ్బంది పడేది, ఇప్పుడు మగవారు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏదో అనవసరమైన అది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ వచ్చేది ఏం కాదు, ప్రతి ఒక్కరికి ఏమి యూజ్ రావట్లేదు. అది ఏదో కొద్ది మంది కోసం తెచ్చిన స్కీము. మిగతా మహిళలు పురుషులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇవాళ. అయితే అండ్ ముఖ్యంగా ఇప్పుడు రైతుల రుణమాఫీ కావచ్చు, అలాగే ఏదైతే నిరుద్యోగుల కోసం ఇప్పుడు ప్రకటించిన దీని మీద అయితే వాళ్ళు ఘంటాపదంగా చెప్పుకుంటారు, మేమే చేసినాం అది అని. అయితే మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మీరు గమనిస్తున్న తీరుని బట్టి ఎట్లా ఉంది ప్రభుత్వ పాలన? చెప్తున్నాను కానీ పాత సీసాల కొత్త సారాలాగా ఉంది అంతే, కొత్తగా ఏమీ లేదు. ఇవన్నీ ఈ గవర్నమెంట్ ఈయన కొత్తగా దాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో దానికి కొద్దిగా యాడ్ చేసి పెట్టాడు స్కీమ్ తప్ప, ఏవైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ అమలు చేసినవి అన్ని ఏవైతే హామీలు ఇచ్చారో అన్నీ నెరవేర్చారు. ఈయన ఏది కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. ఈయన ఇంకా 4 సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్లో ఏ ఒక్కటి కూడా ఈయనతో అవే అవకాశం కూడా లేదు. అంటే రీసెంట్గా బడ్జెట్ సమావేశాలు చూసుకుంటే అసెంబ్లీలో ప్రభుత్వ వైఖరిని మీరు ఎలా స్పందిస్తారు? చూస్తున్నారు కండి అసెంబ్లీలో ఎంతసేపు ఆడవారిని హేళన చేయడము. ఒక వ్యక్తి ఉన్నాడు, నిన్న మాట్లాడతాడు బయటకు వస్తే తిరగనీయమని. ఆ వ్యక్తి పూటకు కండువా మారుస్తాడు. ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు ఎవరి ఉంటే వాళ్ళకి జోకే పరిస్థితి ఉంటుంది. రాను రోజులలో ఆయన ఇలాగే మాట్లాడితే ఆయన ఇంటిని ముట్టడించడం అయితే ఆయననే తరిమి కొట్టే రోజులు కూడా వస్తాయి.